తెలంగాణ పాలిటిక్స్ లో ఒకప్పుడు పింక్ ఫ్లాగ్ చాలా గర్వంగా ఎగురుతూ ఉండేది. ఆ ఫ్లాగ్ వెనుక ఏకైక శక్తి మనకు తెలుసు. కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన మాటే అప్పట్లో చట్టం, ఆయన చూపే దిశే అప్పట్లో పాలన. కానీ ఇప్పుడు అదే పింక్ జెండా గాలిలో ఎగురుతోంది. కానీ దానికి ఉన్న దిశ మాత్రం ఎటు అనేది మసకబారినట్లుగానే మారిపోయింది. బీఆర్ఎస్ లోపల మరింత మౌనం పెరుగుతోంది. కానీ ఆ మౌనం అనేది మరింత ఆందోళన కలిగించేలా మారుతోంది అనే అభిప్రాయాలు కూడా పార్టీ అంతర్గత శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయనే టాక్ ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ మౌనపూరిత వాతావరణం చూస్తూ ఉంటే మార్పు మాత్రం ఏదో ఖచ్చితంగా జరుగుతోంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సర్వాధికారిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు తన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోనే బాగా పోరాడుతోంది అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఈ పార్టీ ఆ తర్వాత శక్తిని క్రమంగా కోల్పోతూ వస్తోంది అని చెప్తున్నారు. ఈ పరిణామాలు కేవలం ఎన్నికల ఫలితాలకే సంబంధించినవి కావు. ఇవి రానున్న కాలంలో చోటు చేసుకోబోతున్న ఒక పెద్ద పొలిటికల్ ఈక్వేషన్స్ కి ఇండికేషన్స్ అని కూడా పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రజల మధ్య అసలు కనిపించకపోవడం, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా ఆయన పాల్గొనకపోవడం అనేది పార్టీ భవిష్యత్తుపై కూడా అనేక రకాల సందేహాలను రేకెత్తిస్తున్నాయి అంటున్నారు. ఒకప్పుడు ఆయన హాజరు అంటే కేడర్ లో ఒక ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం, ఒక అట్రాక్షన్. కానీ ఇప్పుడు ఆయన గైర్ హాజరు అవ్వడం కేడర్లోనే అనేక రకాల గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ప్రజల్లో నిరాశను బాగా పెంచేస్తోంది అని చెప్పి అనలిస్టుల టాక్. ఇది కేవలం క్యాంపెయినింగ్ స్ట్రాటజీలో ఉన్నటువంటి ఫ్లా మాత్రమే కాదు, ఫాల్ట్ మాత్రమే కాదు, పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో అది ప్రజలకు మరింతగా దూరం అయిపోతుంది రాను రాను అనేటటువంటి ఒక సిగ్నల్ కూడా అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య కొంత సైలెన్స్ పార్టీకి కొత్త లిమిటేషన్స్ కు అర్థం చెబుతోంది అంటున్నారు. పెరుగుతున్నటువంటి కొంత గ్యాప్స్ కి ఊతమిస్తోంది అని చెప్తున్నారు. ఎవరి వైపు నిలబడాలో కేడర్కే తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్తున్నారు. ఇక కవితపై వచ్చినటువంటి కేసులు, కుటుంబ రాజకీయాలు అనేటువంటి ముద్ర, సో ఇవన్నీ కూడా పార్టీని కుటుంబం కంట్రోల్ చేసే ఒక ఆర్గనైజేషన్ గా మాత్రమే చూస్తున్నారు జనాలు అంటున్నారు. ఇంకా నేషనల్ పాలిటిక్స్ లోకి అయితే బీఆర్ఎస్ అడుగులు పూర్తిగా ఆగిపోయినట్లే చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ఎప్పుడైతే మారిందో అప్పుడు దేశాన్ని ఆకట్టుకోవాలన్నటువంటి ఒక డ్రీమ్ అనేది ఫస్ట్ స్టెప్ లోనే కింద పడిపోయింది. సో తెలంగాణలో కూడా రైతులు, నిరుద్యోగులు, అలాగే దళితులు చూస్తున్న హామీలు నెరవేరకపోవడం ఇవన్నీ కూడా ప్రజల్లో నిరుత్సాహాన్ని బాగా పెంచాయని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీనా లేక ఒక ఫ్యామిలీ పార్టీనేనా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రతి డిస్కషన్ లో కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ చాలా సైలెంట్ గా ఉన్నారు. మరి ఆ సైలెన్స్ ఇప్పుడు పెద్ద డౌట్ఫుల్ సిచ్యువేషన్ గా మారింది. అది అసలు ఎటువైపు దారితీస్తుంది ఎవరికి కూడా తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయన మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి కొత్త దిశ చూపిస్తారా లేక యంగ్ జనరేషన్ లో ఉన్నటువంటి లీడర్స్ అంటే కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళకి పార్టీ దిశానిర్దేశనం చేస్తారా లేకపోతే వాళ్లే ముందుకొచ్చి పార్టీ దిశను మార్చే ప్రయత్నం చేస్తారని అయితే మనం అయితే చూడాలి. లేక యంగ్ జనరేషన్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారంటే కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వాళ్ళు పార్టీ దిశను మార్చబోతున్నారా, వాళ్ళే వాలంటరీగా ముందుకొచ్చి ఇలా పార్టీ లోపల ఉన్నటువంటి రెండు పవర్స్ అంటే పాత వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కాపాడాలనుకునే ఒక వర్గం, అలాగే కొత్త మార్పు కోరుకునే మరొక వర్గం, ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొని ఏదైనా కన్ఫ్యూజన్ కి కారణమవుతున్నాయా అంటే మరి ఒక గందరగోళ పరిస్థితుల్లో అయితే ఆ పార్టీ కార్యకర్త ఉన్నట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద చెప్పుకోవాలంటే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలకమైనటువంటి మలుపులో ఉన్నాయి, ఒక టర్నింగ్ పాయింట్ లో ఉన్నాయి. జూబ్లీ ప్రచారంలో కేసీఆర్ హాజరవ్వకపోవడం, అలాగే నేతల మధ్య కోఆర్డినేషన్ డెఫిషియన్సీ, అలాగే ప్రజల్లో మారుతున్నటువంటి ఒపీనియన్, ఇవన్నీ కూడా అసలు దేనికి సిగ్నల్? బీఆర్ఎస్ ముందుంది ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న, ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ కలుస్తుందా లేక తాను నిర్మించుకున్నటువంటి ప్రగతి భవన్ గోడల్లోనే తానే బంధించబడిపోతుందా అనే సమాధానం మాత్రం త్వరలోనే తేలనుంది. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. తెలంగాణలో రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ మలుపులు ఏవైతే ఉన్నాయో మరింత ఆసక్తికరమైనటువంటి పరిణామానికి దారి తీస్తున్నాయి. ఒకప్పుడు పింక్ జెండా గర్వంగా ఎగిరినటువంటి ఈ నెలపై ఇప్పుడు రాజకీయమైనటువంటి గాలులు కొత్త దిశలో వీస్తున్నాయి. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పై నమ్మకం ఉంచుతారా లేక మార్పు కోసం కొత్త రాజకీయ శక్తికి అవకాశం ఇస్తారా? సైలెంట్ గా ఉన్న కేసీఆర్ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి దిశానిర్దేశనం చేస్తారా లేక కొత్త తర నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం అయితే రానున్న ఎన్నికల ప్రజల తీర్పులోనే దాగి ఉంది. చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.